ఇక ఎంజీరావు గారు, ఈ యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనే ఉత్కంఠ అయితే స్పష్టంగా కనిపిస్తోంది ప్రపంచ దేశాల్లో. రష్యా, చైనాలు ఇరాన్కు మద్దతుగా నిలవబోతూ ఉన్నాయనే వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ సమీపంలో అమెరికా యుద్ధ నౌకలు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, అలాగే యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లు ఉన్నాయి. సో రష్యా, చైనాల ప్లాన్ ఏంటి అంటే ఒక బిగ్ ప్లాన్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పేసి, ఏంటి ఈ వార్తల్లో నిజమెంత? ఎస్ అండి, ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే, అమెరికన్ ఫోర్సెస్ 568 మంది అమెరికా సైన్యాన్ని చంపేశాం, అదేవిధంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇరాన్ తీరం నుంచి పారిపోతుంది అనే పదాన్ని ఆయన ఉపయోగించాడు. అంటే ఏంటి, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద మేము 4 బాలిస్టిక్ హైపర్సోనిక్ మిసైల్స్ ఉపయోగించి అవి తగిలి ఉంటాయి కాబట్టి అది భయపడి పారిపోతుంది అని. ఇప్పుడు అమెరికాకి ఉన్న సుప్రీం మిలిటరీ ఫోర్సెస్ సింబాలిజమే గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. అది ఇజ్రాయెల్ తీరంలో ఉంది, అది ఇరానియన్ మిసైల్స్ దగ్గరలో ఉంది, రేంజ్లో ఉంది. అదేవిధంగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇది కూడా ఇరాన్కి చాలా దగ్గరలో ఉంది, 100-150 కిలోమీటర్ దూరం. కాబట్టి ఇరాన్ వాటిని పీల్చే సత్తా దాని దగ్గర ఉంది. ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని చీల్చుకుని హతాప్ ఈ ఫత్తా లాంటి మిసైల్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఇటు స్వామ్ డ్రోన్లతోనూ లేకపోతే ఈ ఫత్తా లాంటి కెరంషాహర్ లాంటి హైపర్సోనిక్ మిసైల్తో అటాక్ చేస్తే వాటికి ప్రమాదం ఉంది. కాబట్టి అమెరికా ఏంటంటే, రెండోది ఏంటంటే చైనా, రష్యాలు కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ముంచేసే అవకాశం ఉంది. ఈ ఐఆర్జీసీ చెప్తుంది ఆల్రెడీ మునిగిపోతుందని మాట్లాడుతుంది. అది ఇట్ ఈస్ సింకింగ్ అనే పదం ఉపయోగిస్తుంది. అది ఆల్రెడీ ప్రమాదంలో ఉందేమో తెలియదు. కాబట్టి అమెరికా ఈ ఇరాన్ తీరం నుంచి ఇరానియన్ మిసైల్స్ దూరంగా, అంటే ఇప్పుడు చైనా ఇచ్చే DF-17 అనేది 1500 కిలోమీటర్ల రేంజ్లో వెళ్తుంది, రష్యా ఇచ్చేది 1000 నుంచి 1500 కిలోమీటర్లు. అంటే ఏంటి, ఇరాన్ తీరం నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 1500 కిలోమీటర్ల అవతలో 2000 కిలోమీటర్ల అవతలకు వెళ్ళి అటాక్ చేయాలి. ఇది ఇలా చేసినా అమెరికా పారిపోయినట్టే. కాబట్టి ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు అత్యంత ప్రమాదం ఉంది అనేది మనకి ఇక్కడ అవగాహన ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద సెన్సేషనల్ ఒక సర్ప్రైజింగ్ అటాక్కే ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అది పడిపోతే $13 బిలియన్ విలువ, 5000 మంది అమెరికన్ క్రూ మెంబర్స్ అందులో ఉన్నారు, ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్లు, 100 యుద్ధ విమానాలు అందులో ఉంటాయి. అంటే సుమారు $13 బిలియన్ అంటే 1,50,000 కోట్లు. అది కూడా అమెరికన్ సుప్రీం బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్. కైమోని మరణం కంటే 100లాది రెట్లు మరణంతో సమానం అంట. అమెరికాకి అంత ప్రమాదం, అంత అవమానం అమెరికా సుప్రీం మిలిటరీ ఫోర్స్. కాబట్టి ఇరాన్కి కైమోని మరణానికి సరైన రివెంజ్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లేదా ఇజ్రాయెల్ నాశనం చేయడం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఎందుకంటే అమెరికా దాకా వెళ్ళి ఇరాన్ మిసైల్స్ వెళ్ళవు, కానీ అమెరికా వెళ్ళి మిసైల్స్ ఒక సిటీని కొట్టడం కంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, ఎందుకంటే మూవింగ్ సిటీస్ అండి, మూవింగ్ న్యూక్లియర్ సిటీస్ అవి, దాని మీద ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ టార్గెట్ చేస్తుంది. ఏదో ఒక సందర్భంలో ఆ దాడిని మనం చూడబోతున్నాం. కాబట్టి అమెరికా ఇది ఊహించే వెనక్కి వెళుతున్నట్టు తెలుస్తుంది. వాటిని ప్రధానమైన రక్షణ ఏంటంటే అమెరికా ఆయుధాలను రక్షించుకోవడం. అమెరికాకి ఏం కాదు, సైన్యం చంపేసిన అందుకు 10 మంది కట్ట 100 మంది ఉంటారు, కానీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కొలాప్స్ అవుతే అది రష్యా, చైనాకి పెద్ద విన్. కాబట్టి అవే ఇండైరెక్ట్గా ఇరాన్కి అది ఎలా పేల్చాలో ట్రైనింగ్ ఇస్తూ, ఇంటెలిజెన్స్ని ఇస్తూ, మిసైల్స్ ఇస్తూ, ఆ ఫైర్ పవర్ని ఇస్తూ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని చీల్చి ఎలా చెయ్యాలో రష్యా, చైనాలు వెనకాల ఉన్నట్టు తెలుస్తుంది. అవి చేస్తే రష్యా, చైనాలు వీటిలో అమెరికాను ఓడించేసినట్టే.